వీక్షకులకు నమస్కారం. ఇదొక టిట్ ఫర్ టాట్ వీడియో అనమాట. ఏంటంటే పిల్లలు బ్రెడ్ విత్ నూడిల్స్ కావాలని అడిగారు. నూడిల్స్ అంటేనే ఫుల్ మైదాతో చేస్తారు, జంక్ అని ఇష్టపడను. కానీ ఇది ఓట్స్ కమ్ మిల్లెట్స్ రెండు ఉన్నాయి, హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. కొన్ని మసాలాలు ఈ ఈ కొన్ని తక్కువ ఇదిగా ఉన్నా కూడా మరి పిల్లలు అడిగినప్పుడు అప్పుడప్పుడు సమ్మర్లోనూ అందులోనూ ఎగ్జామ్స్ టైంలోనూ ఆ మాత్రం ఇవ్వకపోతే వాళ్ళు తర్వాత సరిగ్గా చదవరు అన్న ఉద్దేశంతో ఉన్నంతలో బెస్ట్ మిల్లెట్స్ ఓట్స్ ఉన్న ఈ నూడిల్స్ తీసుకున్నాను. బ్రెడ్ని కొద్దిగా నెయ్యి వేసి మూకుల్లో కాల్చేసాను. కాల్చిన తర్వాత నీళ్లు పోసేసి ఈ మసాలా ప్యాకెట్లు ఎక్కువగా వేయకుండా మసాలాలు సరిపడగా తక్కువగా వేసాను. ఎందుకంటే ఎగ్జామ్స్ టైము మళ్ళీ సమ్మర్ టైం కాబట్టి మసాలాలు ఎక్కువ వేయకూడదు, కడుపు మంటలు అవన్నీ వస్తాయని తక్కువగా వేసి ఈ మిల్లెట్స్ ఓట్స్తో తయారు చేసిన ఈ నూడిల్స్ని అందులో వేసి ఉడకబెట్టాను. పైన మూత పెట్టి అప్పుడప్పుడు తిప్పుతూ ఉడికించాను. ఇలా చేయడం వల్ల ఏంటంటే తొందరగా మెత్తబడతాయి, తొందరగా ఉడుకుతాయి, గ్యాస్ కూడా వేస్ట్ కాదు. అందుకని మూత పెట్టి ఉడికించాను. ఉడికించిన తర్వాత దీన్ని వేయించిన బ్రెడ్ మధ్యలో ఆ నూడిల్స్ని వేసి పిల్లలకి ఇస్తే వాళ్ళు చాలా హ్యాపీగా ఆనందంగా తినేసి చదువుకున్నారనమాట. మనం ఏదైనా ఫుడ్ ఇచ్చేటప్పుడు ఎక్కువగా హెల్త్ కాన్షియస్తో ఉండాలి పేరెంట్స్, మదర్స్. అలాగని ఎక్కువగా స్ట్రిక్ట్గా ఉన్నా కూడా పిల్లలు భరించలేరు కాబట్టి అప్పుడప్పుడు వాళ్ళు కోరుకున్న విధంగా బ్రెడ్ లాంటి ఇచ్చిన ఆ బ్రెడ్లోకి హెల్తీ నూడిల్స్ తీసుకొచ్చి సర్వ్ చేస్తే వాళ్ళకి ఆనందంగా ఉంటుంది. వాళ్ళ టేస్ట్ కూడా సాటిస్ఫై అవుతారు. మనము కొంత హెల్త్ కాన్షియస్తో ఇస్తాము. రెగ్యులర్గా కాదు కానీ అప్పుడప్పుడు వాళ్ళు అడిగినప్పుడు ఎగ్జామ్స్ టైంలో కానీ సమ్మర్లో ఇలాంటి స్నాక్ ఐటమ్స్ హెల్త్తో కాన్షియస్తో చూసుకుంటూ ఇస్తే ఆనందంగా ఉంటుంది. వీడియో నచ్చితే లైక్, షేర్, ఫాలో, సబ్స్క్రైబ్.